ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2024 సంవత్సరంలో అక్టోబరు 3వ తేదీ గురువారం నుంచి మనకి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటాము. ఇవి ఎప్పుడు ముగుస్తున్నాయి అంటే 2024 సంవత్సరం అక్టోబరు 11వ తేదీ శనివారంతో ముగుస్తున్నాయి. 9 రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాలలో చక్కగా అలంకరింపజేసి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాము. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని 9 రూపాలుగా అలంకరింపజేసి పూజిస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో ప్రత్యేకంగా అలంకరింపజేసి పూజ చేస్తూ ఉంటారండి. బాలా త్రిపుర సుందరి గాను, సరస్వతీదేవి రూపంలోను, అలాగే లలిత అమ్మవారి రూపంలోను ఇలా 9 రోజులు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అయితే 9 రోజులు కూడా అమ్మవారిని తేలికగా అలంకరింపజేసుకుని ఎక్కువసేపు అమ్మవారిని శ్రద్ధగా ధ్యానించటం కోసం ప్రత్యేకమైన పూజ సమయంలో నేను ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటానో ఈ వీడియోలో వివరిస్తాను. ఈ శరన్నవరాత్రులలో ఆ దుర్గా అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా కొలిచే రోజున అమ్మవారిని ఈ శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళితో పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ శ్రీ సూక్తము చదవగలిగేవారు చదివి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. అయితే ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సూక్తాన్ని చదవలేరు కదండి. అందుకని శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి చదువుకొని పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. ఈ శ్రీ సూక్తాన్ని పఠించాలంటే కొన్ని నియమాలను అయితే పాటించాల్సి ఉంటుంది. ఈ శ్రీ సూక్తాన్ని బిగ్గరగా గట్టిగా స్పష్టంగా చదవాలి. అది అందరి వల్ల కాదు కాబట్టి శ్రీ సూక్త నామావళి మనకి నెట్లో స్తోత్ర నిధిలో కూడా అందుబాటులో ఉందండి. మీరు ప్రింట్అవుట్స్ తీసుకొని సిద్ధం చేసుకొని ఈ పూజ కోసం మీరు ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారిని మనము లక్ష్మీ రూపంలో కొలిచే రోజున శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజిస్తే మంచిదండి. ఆ అమ్మవారి దయ వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతి ఇల్లు కూడా సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. మనం కోరుకున్నవన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు. తప్పకుండా ఈ శ్రీ సూక్త నామావళిని మీరు పఠించండి. అయితే మీరు చదవలేరు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చదివి వినిపిస్తాను. తప్పకుండా మీరు వింటూ అయినా పూజ చేసుకోండి. లలితాదేవి అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. నా దగ్గర దుర్గా అమ్మవారి పటం లేదు, అందుకని ఈ విధంగా లలిత అమ్మవారి యొక్క పటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే నా దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. విగ్రహాన్ని పీఠంలో ఏర్పాటు చేసుకున్నాను. ఈ విధంగా పీఠానికి పసుపు రాసి చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గుల అమ్మవారిని నేను ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమని సమర్పించుకుంటున్నాను. నిండుగా పసుపు కుంకుమలు సమర్పించుకుంటే అమ్మవారు మనకి జీవితాంతం కూడా సౌభాగ్యంగా ఉండే విధంగా ఆశీర్వదిస్తుంది. ఎంత నిండుగా అయితే మనం పసుపు కుంకుమలు సమర్పించుకుంటామో అంత నిండుగా మన సౌభాగ్యాన్ని కూడా ఉంచుతుంది. తర్వాత అమ్మవారికి నేను పువ్వులతో చక్కగా అలంకరింపజేస్తున్నాను. అమ్మవారి పీఠంలో నేను కామాక్షి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఈ విధంగా కామాక్షి దీపాలు ఉంటే ఈ పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. లేనివారు ఏదైనా ఇత్తడి కుందులతో కానీ, వెండి కుందులుంటే వెండి కుందుల్లో కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపారాధన అయితే చేసుకోవాలి. చక్కగా పీఠం అంతా కూడా పువ్వులతో అలంకరింపజేశాను. అలాగే జవ్వాది పౌడర్ని పీఠం అంతా చల్లితే సువాసన భరితంగా ఉంటుందండి పూజ అంతా కూడా. ముందుగా విఘ్నేశ్వరుడికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించుకోవాలి. విఘ్నేశ్వరుడికి తప్పకుండా షోడశ ఉపచారాలతో పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు పసుపు గణపతిని పెట్టుకొని పూజ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇత్తడి విగ్రహము చిన్నది ఉంటే అదన్నా పెట్టుకోవచ్చు. వెండి విగ్రహం ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చండి. తర్వాత స్వామివారికి అర్ఘ్యపాద్యాలను సమర్పించుకోవాలి. తర్వాత స్వామివారికి స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చిలకరించాలి. తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి, వస్త్రం సమర్పయామి అంటూ స్వామివారికి సమర్పించుకోవాలి. తర్వాత స్వామివారికి హరిద్రా చూర్ణం సమర్పయామి, కుంకుమ సమర్పయామి అంటూ సమర్పించుకోవాలండి. పుష్పై పూజయామి అంటూ పుష్పాలతో స్వామివారిని పూజించాలి. పూజ అంతా అయిన తర్వాత నేను చేసే ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అంట స్వామివారిని వేడుకోవాలండి. అయితే ఈ స్వామివారిని పూజ అంతా అయిన తర్వాత ఒకసారి పైకెత్తి కదపాలండి. ఎందుకు అని అంటే ప్రతిరోజు కూడా మనము విఘ్నేశ్వరుడిని మరి తిరిగి ఆవాహనం చేసుకోవాలి. అందుకని మొదటి రోజు పెట్టుకున్న తర్వాత స్వామివారిని యథాస్థానం ఉంచుకోవాలి. స్వామివారికి ధూపం అగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి. తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యంగా ఏదైనా సరే పండో పాలో ఏదో ఒకటి సమర్పించుకోవాలి. నైవేద్యాన్ని చూపించాలండి.
స్వామివారికి కర్పూర హారతి సమర్పయామి అంటూ కర్పూర హారతిని సమర్పించుకోవాలి. తర్వాత అక్షంతలు పుష్పాలు చేత్తో తీసుకుని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకుని పుష్పాలు అక్షంతలు స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి, స్వామి నేను ఈ పూజ చేయదలుచుకున్నాను, ఈ 9 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అంటూ ఆ స్వామివారిని వేడుకుంటూ ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. తర్వాత అమ్మవారికి పూజ ప్రారంభించాలండి. అమ్మవారిని ధ్యానం చేసి ఆవాహనం పలకాలి, ఆసనం సమర్పించుకోవాలి. అమ్మవారికి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకోవాలి. 3 సార్లు ఉదరణితో నీళ్లు చూపించి ఒక పాత్రలో వేసుకోవాలండి. చివరగా ఆ నీళ్లు మనము యుద్ధంలో కలిపి తీసుకోవాలి. తర్వాత అమ్మవారికి స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చిలకరించి, వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ యజ్ఞోపవీతాన్ని సమర్పించుకోవాలి. తర్వాత హరిద్రాచూర్ణం సమర్పయామి అంటూ పసుపుని, పరిమళ భరితమైన కుంకుమ సమర్పయామి అంటూ కుంకుమని అమ్మవారికి సమర్పించుకోవాలి. అలాగే అక్షతలు సమర్పించుకోవాలి. అలాగే గంధం ధారయామి అంటూ గంధాన్ని కూడా సమర్పించుకోవాలి. తర్వాత పుష్పై పూజయామి అంటూ అమ్మవారి యొక్క అదాంగ పూజ చేసుకోవాలి. తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి, ఈ సూక్తం యొక్క అష్టోత్తర శతనామావళి నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. అవి వింటూ కూడా పూజ చేసుకోండి. ఈ విధంగా ఈ సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. మన దగ్గర కొన్ని పుష్పాలు ఉంటే సరిపోతే, ఇంట్లో ఉన్న పాత్రలతోటే, ఇంట్లో ఉన్న వస్తువులతోటే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. ఉన్న దాంట్లోనే మీరు తృప్తిగా పూజ చేసుకోండి. నైవేద్యంగా మీరు ఏది పెట్టదలుచుకుంటే అది పెట్టండి. ఏదైనా వండి చెయ్యాలంటే మీకు ఏది వస్తే అది వండి పెట్టండి. ఈ విధంగా అమ్మవారి యొక్క పూజను చేసుకొని అమ్మవారి యొక్క దయకి కృపకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. అమ్మవారు మీకు అష్టైశ్వర్యాల్ని, ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనము శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి చదువుతానండి. ఓం శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి ప్రారంభం. ఓం హిరణ్యవర్ణాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం సువర్ణస్రజాయై నమః. ఓం రజితస్రజాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం అనపగామిన్యై నమః. ఓం అశ్వపూర్వాయై నమః. ఓం రథమధ్యాయై నమః. ఓం హస్తినాద ప్రబోధిన్యై నమః. ఓం శ్రియై నమః. ఓం దేవ్యై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం ఆర్ద్రాయై నమః. ఓం జ్వలంత్యై నమః. ఓం తృప్తాయై నమః. ఓం తర్పయంత్యై నమః. ఓం పద్మే స్థితాయై నమః. ఓం పద్మవర్ణాయై నమః. ఓం చంద్రాం ప్రభాసాయై నమః. ఓం యశసా జ్వలంత్యై నమః. ఓం లోకేశ్రియై నమః. ఓం దేవజుష్టాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం పద్మిన్యై నమః. ఆదిత్యవర్ణాయై నమః. ఓం బిల్వాయై నమః. ఓం కీర్తిప్రదాయై నమః. ఓం బుద్ధిప్రదాయై నమః. ఓం గంధద్వారాయై నమః. ఓం దురాదర్శాయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం కరీషిణ్యై నమః. ఓం సర్వభూతానాం ఈశ్వర్యై నమః. ఓం మనఃకామాయై నమః. ఓం వాచ ఆకూత్యై నమః. ఓం సత్యాయై నమః. పశూనాం రూపాయై నమః. ఓం అన్నస్య యశసే నమః. ఓం మాత్రే నమః. ఓం ఆద్రాం పుష్కరిణ్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం పింగళాయై నమః. ఓం పద్మమాలిన్యై నమః. ఓం చంద్రాం హిరణ్యాయై నమః. ఓం ఆద్రాం కరిణ్యై నమః. ఓం యష్టై నమః. ఓం సువర్ణాయై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం సూర్యాం హిరణ్మయై నమః. ఓం ఆనందమాత్రే నమః. కర్దమాత్రే నమః. ఓం చిక్లీతమాత్రే నమః. శ్రీదేవ్యై నమః. ఓం పద్మాసన్యై నమః. ఓం పద్మోరవే నమః. ఓం పద్మాక్షై నమః. ఓం
పద్మసంభవాయై నమః ఓం అశ్వధాయై నమః ఓం గోదాయై నమః ఓం ధనధాయై నమః ఓం మహాధన్యై నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మదళాయతాక్షై నమః ఓం విశ్వప్రియాయై నమః ఓం విష్ణుమనోనుకూలాయై నమః ఓం పద్మాసనస్థాయై నమః ఓం విమల కటితట్యై నమః ఓం పద్మపత్రాయతాక్షై నమః ఓం గంభీరావర్తనాభ్యై నమః ఓం స్తనభరణమితాయై నమః ఓం శుభ వస్త్రోత్తరీయాయై నమః ఓం హేమకుంభేః స్థాపినాయై నమః ఓం సర్వమాంగళ్యయుక్తాయై నమః ఓం క్షీరసముద్రరాజతనయాయై నమః ఓం శ్రీరంగధామేశ్వర్యై నమః ఓం దాసీభూత సమస్తదేవవనితాయై నమః ఓం లోకైక దీపాంకురాయై నమః ఓం శ్రీమన్మందకటాక్షలబ్ధాయై నమః ఓం విభవ బ్రహ్మేంద్ర గంగాధరాయై నమః ఓం త్రైలోక్య కుటుంబిన్యై నమః ఓం సరసిజాయై నమః ఓం ముకుందప్రియాయై నమః ఓం సిద్ధిలక్ష్మీ నమః ఓం మోక్షలక్ష్మీ నమః ఓం జయలక్ష్మీ నమః ఓం సరస్వత్యై నమః ఓం శ్రీలక్ష్మీ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం ముద్రాం వహంత్యై నమః ఓం అంకుశం వహంత్యై నమః ఓం పాసం వహంత్యై నమః ఓం అభీతి ముద్రాం వహంత్యై నమః ఓం కమలాసనస్థాయై నమః ఓం బాలార్క కోటి ప్రతిభాయై నమః ఓం త్రినేత్రాయై నమః ఓం ఆజ్యై నమః ఓం జగదీశ్వర్యై నమః ఓం సర్వమంగళ మాంగళ్యాయై నమః ఓం శివై నమః ఓం సర్వార్థసాధికై నమః ఓం త్రయంబకాయై నమః ఓం నారాయణ్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం శ్రీలక్ష్మీ నమః ఓం ఇది శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఈ శ్రీ సూక్తంతో పూజ మీరు ఈ నవరాత్రుల్లోనే కాదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. శుక్రవారంలో కానీ మంగళవారాల్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఒక్కరోజైనా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇన్ని వారాలు చేస్తాము అని మొక్కుకోవచ్చు. మీ వీలుని బట్టి మీరు ఈ శ్రీ సూక్తాన్ని పఠిస్తూ పూజనైతే చేసుకోండి. ప్రతిరోజు కూడా శ్రీ సూక్తాన్ని మీరు పఠించి పూజనైతే చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి యొక్క దయ మీపై ఎప్పుడూ ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా శ్రీ సూక్తాన్ని పఠిస్తూ పూజనైతే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.